కూర్చుందాం. క్రైస్తవులారా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన 2025 సంవత్సరంలో 11వ మాసమైన నవంబర్ మాసము 16వ దినమైనటువంటి పరిశుద్ధమైన దినమున దేవుడు కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడెత్తిన దేవుని భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేనికి లేని వారంలో మనం బుధవారం, శుక్రవారం ప్రార్థన కూడా ఇవ్వటది. నేను వెళ్ళి కలుసుకునండి. ఆదివారం ఉదయకాల సమయంలో సండే స్కూల్ జరుగుతుంది. మధ్యాహ్నం మరి ఆదివారం సండే స్కూల్ తర్వాత పరిశుద్ధారాధన ఉంటుంది, జరుగుతుంది. అలాగనే ఈ సాయంత్రం టైంలో యవనస్తుల కొడుకు కూడా జరుగుతుంది. ఈరోజు కూడా యవనస్తుల కొడుకు జరుగుతుంది. యవన పిల్లల పేరు కూడా గుర్తుపెట్టుకొని దేవుని స్థలంలో కనపడండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం ఉదయకాల సమయంలో పిల్లలు మన మధ్యలో దేవుని యొక్క ఘనమైన పరిచర్య విజయనగరం మహాపట్టణంలో శ్రీపురపల్లి మండలంలో, గరివిడి మండలము శ్రీపురపల్లి మండలం మధ్యలో గరివిలేలో ఒక మంచి శాలేం ప్రార్థనా మందిరము మరి వ్యవస్థాపకులు దేవుని సేవకులు జాస్వయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ మనందరికీ చాలా మందికి తెలుసు దేవుని సేవకులు చాలాసార్లు మన మధ్యకు వచ్చిపోయారు. ఈ మధ్య మన మధ్యకు రాలేదు. అందువల్ల ఏందయ్యా మమ్మల్ని మర్చిపోయినావా అని అడిగా ఫోన్ చేసి. అందువల్ల ఈ సంవత్సరంలో ఒకసారి అటు మమ్మల్ని కలిసి మమ్మల్ని ఎంకరేజ్ చెప్పి ప్రేమతో కోరినప్పుడు వారు ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి మన మధ్యకు వచ్చిన్నారు. గత 25 సంవత్సరాలుగా దేవుని సేవకులు నాకు మంచి పరిచయము, మంచి పాలన కలిగినటువంటి దేవుని సేవకులు, మంచి ప్రార్థన పరులు, మంచి సమర్పణ జీవితంతో జరిగిలాగా దేవుని యొక్క ఘనమైన పరిచయం చేస్తున్నారు. ఒకప్పుడు ఓసంగా మినిస్ట్రీలో ఉండి పిల్లలు మంచిగా దేవుని పరిచయం చేసిన ఆ యొక్క కార్యాలను నా కళ్ళారా నేను చూశాను. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు మరి శ్రీపురపల్లి మండలంలో విజయనగరంలో పిల్లలు దేవుని యొక్క ఘనమైన పరిచయం చేస్తున్నారు. ఉదయకాల సమయంలో పిల్లల వారికి దేవుని పరిచయం చేయడానికి ఆహ్వానించినప్పుడు వారు మన యొక్క ఆహ్వానం అందుకని మన మధ్యకు వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దేవుడి ఉదయకాల సమయంలో దేవుడి సేవకులు మనకు దేవుడి సందేశం అందిస్తారు. సంపద బట్టి దేవుడు ఈ సమయాన్ని చాలా సంవత్సరాలు అయింది. ఇక్కడికి రావట్లేదు. నేను అమ్మతోటి నుంచి సంఘం నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు నాకు తెలిసి ఇక్కడికి వచ్చింది అనుకుంటాను. 4 సంవత్సరాలు అయింది. మా సంఘంలో ఆదివారం ఆరాధన వదిలి ఎక్కడికి వెళ్తే ఇక్కడికే వస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఇదొక కుటుంబం లాగా, ఇక తండ్రిలాగా నాకు సంతృప్తికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. హల్లెలూయా. గారికి నాకు దేవుడు నటించిన అనుబంధం, ఆత్మీయ బంధాన్ని బట్టి దేవునికి మహిమండి. కొన్ని బంధాలు, సహవాసాలు అలాగే కంటిన్యూ అవుతాయి. అది దేవుడి ద్వారానే అవుతాయి ప్రభు రాకడ వరకు. హల్లెలూయా. కొన్ని మధ్యలో వచ్చి మధ్యలో బంధాలు, సహవాసాలు అనేవి ఆత్మీయ సహవాసం ముఖ్యంగా కొన్ని అలాగే ప్రభు రాకడ నిల్చుంటే
నేను అలాగే ప్రభు రాకడ వరకు ఈ ఆత్మీయ సహవాసం ఉండాలని ఆశపడుతున్నాను. మీ అందరూ కూడా వందనాలు. ఆయన వచ్చిన వెంటనే చల్లగా వేసి అంతకుముందు ఒక్క రోజు ఆనందం నా 2 రోజుల మీటింగ్ టైంలో అప్పుడు రావడమే నాకు వద్దు. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. దేవుడి సెకండ్ సహవాసం దేవుడు ఇంకా అభివృద్ధి చేసి విస్తరింప చేసి సరిహద్దు విషయాలు పరచును గాక. ఆమేన్. స్థానిక సంఘ కాపరి జోసెఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సేవకులకి, పరిచారకులకి, బయట మీటింగ్ మీద వచ్చిన భక్తులకి అందరికీ వందనాలు. లోపలికి వచ్చిన అందరికీ వందనాలు. చదవండి, వాక్యం ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదివి త్వరగా సహాయం చేయండి. 1వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలాన్ని విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. నోట్ చేయాల్సిన మాట ఏంటంటే, ఆయన దిగి, సాక్షాత్ దేవుడు దిగి వచ్చి ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఉన్నత స్థలములు అంటే అర్థం ఏంటంటే సంఘం. భూప్రపంచంలో ఉన్నతమైనది ఏంటి? సంఘమే. ఈ సంఘమే ఒక రోజున ప్రభు ఎదుట నిలుస్తుంది. ఈ సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ప్రభు రాకడ కొరకు పెళ్లి కుమార్తె వధువు సంఘంగా సిద్ధపరుస్తున్నారు. ఆయన దిగి ఉన్నత స్థలాల మీద నడుస్తున్నాడు. అక్కడ ఆయన తన స్థలాన్ని విడిచి అనే మాట కూడా వచ్చాడు. పరలోకాన్ని, మహిమను, తండ్రి సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి ఆయన ఎందుకు దిగి వస్తున్నావయ్యా అంటే, ఉన్నత స్థలములో అనే సంఘం మీద నడవాలి, సంఘంలో నేను ఉండాలి, సంఘ బిడ్డలతో ఉండాలనేది ఆయన ఉద్దేశం. సంఘం కోసమే ఆయన సిలువను సహించారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. అయితే ఆయన దిగి వచ్చే దేవుడు. ఎవరైనా దిగి వచ్చే దేవుడు, దిగి రానయ్యున్న దేవుడు. ఆల్రెడీ దిగి వచ్చాడు, మళ్ళా దిగి రానయ్యున్న దేవుడు. చెప్పడం గట్టిగా వచ్చిన దేవుడు, రానయ్యున్నవాడు. ఇప్పుడు ప్రత్యేకంగా రావడం ఏంటంటే, ఆయన వచ్చినవాడు, రానయ్యున్నవాడు కూడా ఆయనే. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం 64 1వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి 4 వచనాలు త్వరగా చదివి సహాయం చేయండి. గగనాన్ని చీల్చుకొని దిగి వచ్చేదు గాక. 64:1 నుంచి చూడండి. యెషయా గ్రంథం అగ్ని గచ్చ పొదను కాల్చే రీతిగా నీవు దిగి వచ్చేవు గాక. చేయగా అన్యజనులు మీ సన్నిధిలో కలవరపడుదురు గాక. నీవు దిగి వచ్చేవు గాక అనే పర్వతములు అక్కడ ఇంచుమించు 3 సార్లు రాయబడు. దిగి వచ్చేదు గాక, దిగి వచ్చేదు గాక, దిగి వచ్చేదు గాక. ఎందుకని అక్కడ దేవుని దిగి వచ్చేదు గాక, దిగి వచ్చేదు గాక, దిగి వచ్చేదు గాక అంటున్నారు. ఆయన దిగి వస్తే ఏం జరుగుతుంది? ఏం వస్తుందయ్యా అంటే, పర్వతాలు తత్తరిల్లుతాయి, గచ్చ పొదలు కాల్చబడతాయి. మరి ముఖ్యంగా అన్యజనులు ఆయన సన్నిధిలో కలవరపడతారు. దేవుడు దిగి వస్తే నీవు కార్యము సఫలము చేయు దేవుడు. ఏ దేవుడిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. ఆయన దిగి వస్తే అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి, తత్తరలుతాయి. పర్వతాలు, కొండలు, మెట్ట
మరి ముఖ్యంగా అన్ని జనులు కలవరపడతారు. అయ్యా నువ్వు దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. గచ్చ పనులు, ముండ్ల తుప్పులు, మమ్మల్ని అడ్డగిస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకత, ప్రతి విరోధి సాధారణ తంత్రాలన్నీ కూడా కాల్చబడిపోవుగాక. హల్లెలూయా. అన్యులు సిగ్గుపడుగాక. క్రీస్తుని ఎరిగినటువంటి అన్ని జనులు కలవరపడేటట్లుగా తన పిల్లల జీవితాలు అద్భుతం జరగాలని ఎవరు రావాలి? దేవుడు దిగి రావాలి. ప్రారంభంలో నుంచి ఆయన తన స్థలాన్ని విడిచి దిగి, కాబట్టి ఎందుకో ఈ సంవత్సరం చివరిలోకి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు దిగి రావాలయ్యా, నువ్వు దిగి వస్తేనేనయ్యా మా పట్ల కార్యాలు జరుగుతాయి. మాకున్న ఆటంకాలు, అడ్డంకులన్నీ కూడా తత్తరిల్లిపోతాయి. సమస్యలు అడ్డుగడ్డలను తొలగిపోతాయి. నిన్ను ఎవరినటువంటి అన్యజనులు మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని శపిస్తున్న వాడందరూ కూడా సిగ్గుతో తొలగించుకుంటారని దేవుడు దిగివచ్చునుగా అని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. అసలు ఎవరైనా దిగడానికి ఇష్టపడతారా? ఎంతసేపటి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కాలని కదా ఆశపడతారు. నేను ఒక న్యూస్లో చూశాను, ఏలూరు జిల్లాలో వైసీపీ అంతా ఖాళీ అని వచ్చింది. ఏలూరు జిల్లా మొత్తంలో వైసీపీ ప్రధానమైన వ్యక్తులందరూ ఖాళీ. ఎందుకని? అప్పుడు ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో మనవాళ్ళందరూ ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ప్రభుత్వం పోయినాక మనకి విలువ లేదు కాబట్టి మనం ఇంకొక ప్రభుత్వంలో వెళ్ళిపోవడం. మళ్ళా ప్రభుత్వం వచ్చిన వాళ్ళు మనకేం తెలుసు? అంటే వీళ్ళకి పదవులు ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు. ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి మరొక ప్రభుత్వంలో వెళ్ళిపోతారు, మరొక జెండా పట్టుకోవడానికి తయారవుతారు. దిగటానికి ఇష్టపడరు. దిగటానికి ఇంకొంచెం మెట్టు కిందకి దిగటానికి ఎవరు ఇష్టపడతారు? మాకు పదవులు కావాలి, పేరు కావాలి, ఘనతలు కావాలి, గౌరవాలు కావాలి, సన్మానాలు, సత్కార్యాలు కావాలి. కానీ నా ప్రియమైన వాళ్ళారా, నీ కొరకు, నా కొరకు, సంఘం కొరకు, సర్వమానవాళ్ళ కొరకు సిలువలో రక్తం చిందించేంతగా, ఆఖరి బొట్టు రక్తం చిందించేంతగా, సులువ మరణం పొందినంతగా తను తానే దిగి వచ్చు దేవుడు యేసయ్య ఒకడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దిగి వచ్చే దేవుడు అని ఈ పునరుద్ధాన దినాన మనం గుర్తిస్తే, ఆయన ద్వారా కలిగే ఆత్మీయ అనుభవాలు లేక ఆత్మీయ ఆశీర్వాదాలు అనేది క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను చూడండి. నిర్గమాకాండం తీయక ఒక 3 అనుభవాలు చెప్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, అయ్యా నేను ఐగుప్తులోనున్నా నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశములకు, అనగా అనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మొదటి ఆత్మీయ ఆశీర్వాదం లేక ఆత్మీయ అనుభవం ఏంటంటే, దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, చెరపట్టుబడిపోయి ఉన్నారు. అబ్రహాం చేసినటువంటి చిన్న అవివేకం వలన ప్రభువుకి చీకటైపోయి ఇశ్రాయేలు 400 సంవత్సరాలు దాసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళు విడిపించాలని వాళ్ళు పెట్టిన మొర, వాళ్ళ వెట్టి చాకరి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ నిట్టూర్పులు, 1 చూచాడు, 2 విన్నాడు, 3 తెలుసుకున్నాడు. నేను చూచితిని అంటాడు, 2 విన్నాను అంటాడు, 3 తెలుసుకున్నాను, ఎంక్వైరీ చేశాను.
ఇద్దరు ఎవరు కష్టంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు. ఏమండి, కొన్నిసార్లు మన సమస్యలు, మన బంధకాలు, మనకు వచ్చేటువంటి పోరాటాలు అంతా ఎంత కాదు, భరించలేనంత బాధ, ఇక ఏడ్చడం శక్తి లేనంతగా ఏడుపు, ఇక ఏడవడానికి శక్తి లేదు. అప్పుల సమస్యలకు పక్క వడ్డీలు కట్టలేక పనులు లేకపోతే, అప్పులు వడ్డీలు కట్టలేని భారం ఉంది. మరి పనులు ఆ టైమే సరిగ్గా పనిపోతే, ఉద్యోగం పోతే, వడ్డీలు మీద వడ్డీలు మరి ఎక్కువ భారం అయితే, సజావుగా రోజు పనులు సాగితేనే, ఉద్యోగం ఉంటేనే, 24 గంటలు కష్టపడితేనే అప్పులు తీర్చబడేది. అలాంటిది పని పోతే ఎలాగా? ఈ భారం ఎలా తొలగిపోద్ది, కష్టం ఎలా తొలగుద్దని, అది ఆ కష్టాన్ని, ఆ భారాన్ని గుర్తించే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఎట్టి భారమైనా, ఎట్టి సమస్య అయినా, ఎట్టి బంధకాలైనా విడిపించడానికి దిగి వచ్చే దేవుడు. ఈ సంవత్సరంతో మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. దేవుని సన్నిధిలో గంటలు గంటలు సమయాన్ని గడపడానికి, దేవుని ప్రతిరోజు వెంబడించడానికి, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ప్రార్థించడానికి మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి. సంఘంగా కనుక మనం ఎంత ప్రార్థిస్తామో, ఎంతగా మొరపెడతామో, ఆయన దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఒకడు దిగి వస్తాడంట, రెండోది నడిపిస్తాడటండి. నేను విన్నాను, దిగొచ్చాను, విడిపిస్తాను. విడిపించిన దేవుడు చక్కని ఆలోచన చెప్పి, వెన్ను తట్టి ఆలోచన చెప్పి, పావులంతేలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా, దేవునిలో మొరపెట్టే అనుభవం ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు తన వెంబడించే శిష్యులు చెప్పి, మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను అలా దూరాన్ని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే, యేసు ప్రభు ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేసరికి మనోళ్ళు గురువు పెట్టి నిద్రపోతారు. మంచి నిద్రలో ఉన్నారు, మంచి పస్కా భోజనం తిన్నట్టున్నారు. పస్కా భోజనం తినేసి చక్కగా గొర్రెపల్లి లేకపోతే వాళ్ళు తిన్నట్టున్నారు. ఇక అయ్యారు హాయిగా మంచి నిద్రలో ఉన్నారు. ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా? ఎందుకు శోధనలో ప్రవేశిస్తారు? గనుక ప్రార్థన అనుభవం ఎవరి జీవితంలో కోల్పోతుందో వారు ఖచ్చితంగా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, అప్పులు వస్తాయి, అనేక బలహీనతలు వస్తాయి. కాబట్టి సంవత్సరంతో ప్రార్థనలు బలహీనమయ్యామేమో, నిద్రకి, తిండికి, ఈ సుఖంలో మన సుఖభోగంలో శరీరంలోని పడిపోతున్న మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమండి. ఈ ప్రార్థన పునాది లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రమాదంలో పడిపోతాం. ఎవరికైనా శోధన వస్తుంది. ఎంత ఆత్మీయులకైనా, ఎంత ప్రార్థించాలి, ఎంత పరిచయం చేసేవాళ్ళైనా, ఎంత బోధ చేసేవాళ్ళకి. ఒక రోజున ఆమె పేరు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు ఉన్న రోజుల్లో ఆమెకి ఆపద వచ్చింది. ఆమెకి ఏ విధంగా ఆమె చనిపోవాల్సి వచ్చిందంటే, ఇంటర్వ్యూ ఏదో ఉందట. ఆ రోజు ఉదయం 9 గంటలకి ఆమె కాంపౌండ్లోనే బయటికి వెళ్ళేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. బయటకు వెళ్ళేట ప్రధానమంత్రి కదా, బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. ఆమెకి ఎవరు ఏదన్నా అటాక్ చేసినా ఆమెకి ఏ ప్రమాదం ఉండదు. కాబట్టి ఇంటి కాంపౌండ్లోనే కదా ఇంటర్వ్యూ అన్నారు కదా, ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పి తన బాడీ గార్డ్స్తో తన ఇంటి కాంపౌండ్లోనే వెళ్తుంటుంది. ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ వాళ్ళు 20 సంవత్సరాలుగా కాపలాదారులుగా ఉన్నారు. సిక్కులో 20 సంవత్సరాలు ఉన్నారంటే నమ్మకస్తులే. కానీ వాళ్ళు సడన్ గా రివర్స్ అయిపోయి వాళ్ళు కానీ పెట్టారు ఇందిరాగాంధీ. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. తనతో ఉన్నవాళ్ళు, తన కాపలా కాసే వాళ్ళు గురి పెడతారు, గన్నుతో ఆమె కాల్ చేసి ఇంచుమించు 20-30 బుల్లెట్లతో కాల్స్తారు. అక్కడే ఆమె కాంపౌండ్లోనే ఆమె ముగించబడింది. అంటే దీనికి అర్థం ఏమిటయ్యా అంటే, రకరకాల
ఏ శోధన ఇటువైపు నుంచి ఎవరి ద్వారా సంభవిస్తుందో తెలియని రోజుల్లో ఉన్నాం. ప్రార్థన అనుభవం చాలా ప్రాముఖ్యం. ప్రతి వేకువనే ప్రతి సాయంకాలం నా కుటుంబ ప్రార్థన, వేకోత్సవం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. స్తుతి ప్రార్థన చేయాలి. స్తుతి ప్రార్థన చేస్తాం. తెల్లారంటారు సూర్యుడు వచ్చిన తర్వాత, ఆకాశ పక్షులు వచ్చిన తర్వాత. ఏమంటే నువ్వు సూర్యుడు వచ్చిన తర్వాత చేసిన ప్రార్థన వేరు. పెందల కాడని లేచి ప్రార్థన చేశారా? తర్వాత నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావు, రిలాక్స్ అవుతావు, నీ పని నువ్వు చేసుకుంటావు. మొదటి గంట లేచిన వెంటనే మొదటి గంట దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థనలు గడపాలి. సాయంకాలంలో ఖచ్చితంగా కుటుంబంగా దేవుని సన్నిధిలో ఎవరు కూర్చోకపోయినా ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. ఆ కుటుంబాలు దేవుని రాకడ వరకు వాళ్ళు వారి పిల్లలు ప్రభు స్థితిలో ఉంటారు. హల్లెలూయా. ఇది ప్రార్థన లేని ఏ కుటుంబం అయినా ఏ అవసరమైనా అయిపోయినాయి. కానీ ఈ కడవరి దినాల్లో ఈ సంవత్సరాంతాలు మరి ఎక్కువగా ప్రార్థించండి, మొరపెట్టండి. మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి మనం విడిపించునుగాక, విడిపించుటకు ఆయన దిగి వచ్చునుగాక, మన ప్రార్థనలన్నిటికీ యేసయ్య ఉత్తరం ఇచ్చునుగాక. సరే, దేవుడు దిగి వస్తే ప్రార్థనలకు మనం మొరలు వింటాడు, విడిపిస్తాడని విన్నాం కదా. రెండవది, దేవుడు దిగి వస్తే ఆదికాండం 11వ అధ్యాయం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం. నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దిగి వచ్చిన మాట నోట్ చేస్తూ, అప్పటి వరకు కూడా నోవహు కాలం వరకు కూడా అందరూ సజావుగా బాగానే సాగిందండి. తర్వాత ఒక సంతానం వచ్చింది. ఆయన పేరు, మనోడి పేరు ఏంటంటే నిమ్రోదు. ఎవరైనా నిమ్రోదు అనంటే పరాక్రమశాలి అంటే ఆయన దేవుని ఎదుట ఉండిన, దేవునితో ఉండిన లేదు, దేవుని ఎదుట ఉన్నాడు ఉంది. అంటే మనోడు పరాక్రమశాలి దేవుళ్ళు అయ్యా అంటే దేవునితో నడవడానికి బలవంతుడు కాదు, దేవునికి ఎదురుగా వెళ్ళేవాడు. ఈయన రెచ్చగొట్టాడు అన్నమాట. మనము ఒక చోటే ఉంటే అప్పట్లో నోవహు కాలంలో జలపడి వచ్చింది చూడు ఆపద. అలాంటి ఆపద వచ్చిన మనం కూడా మునిగిపోతాం. కాబట్టి మనం ఎత్తైన గోపురాన్ని కడదాం. శిఖరం అంటే ఎంత, ఆకాశం అంటే ఎంత, శిఖరం అంటే ఎంత, గోపురాన్ని నిర్మిద్దాం అని మనోడికి సలహాలు ఇచ్చి రెచ్చగొట్టాడు. ఉంటారు కదా, ఈ చెడిపోయిందిగా చెడగొట్టే బ్యాచ్, ఇది ఆగిపోయింది కాక ఇంకొంతమంది ఆగిపోయేటట్టుగా చేసే బ్యాచ్లు ఉంటారు కదా. నిమ్రోదు బ్యాచ్ అన్నమాట, నిమ్రోదు సంతానం అన్నమాట. అయితే అక్కడ గుర్తించాల్సిన ఏంటయ్యా, దేవుడు ఏం చెప్పాడు నోవహుతో? ఇక మీద నరులు బట్టి భూమిని శపించను అన్నాడు. అన్నాడా? నరులు బట్టి భూమిని శపించను అన్నాడా? శపించినట్టు శపించడు అంతే. అప్పుడు ఇంద్రధనుస్సు కూడా వచ్చింది, ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా వచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఇక్కడ భూమిని శపించను అన్నాడు. అప్పుడు అందరూ బాగానే తలూపారు. అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత, కొన్ని తరాలు గడిచిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయాడు. మాట ఇస్తే ఆయన మారిపోడు కదా. భూమిని శపించను అన్నాడు కదా. నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త తీర్మానాలు ఎందుకు చేయాలి? కొత్త కొత్త ఉపదేశాలు, కొత్త కొత్త ఆలోచనలు ఎందుకు తీసుకోవాలి? దేవుడు భూమిని శపించడంటే శపించడం అంతే, అయిపోయింది అక్కడితో లాస్ట్. ఏమో అట్లాంటి జలప్రాణి వచ్చేద్దేమో, మనం ఇక్కడ ఒక చోటే ఉండి ఒక మంచి గోపురం కట్టుకుందాము అలాగే అనుకుందట. ఎవరో తేజో నక్షత్రమా, వేకువ చుక్క తేజో నక్షత్రమా, ఆయనతో సమానంగా ఉండాలని ఆశపడిందట. ఆయనతో సమానంగా ప్రధాన దూత, వర్షపు లీడరు ఎవరో లూసిఫర్, ప్రధాన దూతే
మనసులో అనుకుందట, మనసులో. పైకి ఇంకా నోట్ తెచ్చి మాట్లాడాల, నాకు కూడా ఒక సింహాసనం ఎత్తే బాగుంది కదా, ఆయనతో సమానంగా ఒక కుర్చీ ఎత్తే బాగుంది కదా. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, ఒకరితో ఒకటి 4వ వచనంలో పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. అక్కడ పరలోకంలో మనసులో అనుకుంటేనే కిందకి తోసాడా లూసిఫర్ని, ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్ గా మాటలే స్టార్ట్ చేశారు. ఆయన ఒప్పుకుంటాడంటే మనసులో అనుకుంటేనే తోసాడు కదా, మరి మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటాడు? ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? పేరు సంపాదిద్దాము. ఏంటంటే వీళ్ళు ఏం కావాలంట, నేను మాట్లాడండి, ఏం కావాలంటే వీళ్ళకి పేరు కావాలంట. ఎంతమందికి పేరు కావాలి? పేరు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. బైబిల్లో దేవుడు దావీదుకు పేరు ఇచ్చాడా? లోకంలో గనులకు లేని పేరు, గొప్ప గొప్పలకు లేని పేరు, కీర్తిని ఘనతను పేరును దావీదుకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎంతమంది దావీదు అని పేర్లు పెట్టుకున్నారండి? డేవిడ్ అని పెట్టుకున్నారు, డేవిడ్ రాజు అని పెట్టుకున్నారు. ప్రపంచంలో ఎంతమంది డేవిడ్లు ఉన్నారు? అంతెందుకండి, యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు అని పేరు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు అని పేరు. ఎలా వచ్చింది దావీదుకి అని పేరు? దేవుడు ఇచ్చేంత వరకు దేవుడి చేతి కింద దాగున్నాడు. మనం చేసే పొరపాటు ఏమిటంటే, అవిధేయత, అవివేకం ఏంటయ్యా అంటే, దేవుడు పేరు ఇచ్చేంత వరకు మనం ఆగు ఆయన చేతి కింద. మనం ముందే వెళ్ళిపోతాం పేరు కావాలని. ఎక్కడ పేరు ఎత్తారో, ఎక్కడ మన పేరు చెప్తారు, దేవుడు దిగి వస్తాడు, జాగ్రత్త, తారుమారు అయిపోతావు. పేరు కోసం ప్రాకులాడే వాళ్ళు ఎవరైనా తారుమారు అయిపోతారు. పేరు కోసం ప్రాకులాడేటువంటి ఆత్మీయ జీవితాలైనా, కుటుంబ వ్యవస్థలైనా, పరిచర్యలైనా అస్తవ్యస్తమైపోతే, తల్ల క్రిందలైపోతే, దేవుడు దిగి వస్తే పేరు ఎవరివ్వాలి? నాకు దేవుడు నాకు పేరు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు నాకు ఘనతని ఇవ్వాలి. దేవుడు ఇచ్చేంత వరకు దేవుడు ఉండమన్న చోట నేను అక్కడే నిలిచి ఉంటాను. ఏమండి, దేవుడు ఏలి కుటుంబాన్ని ఇష్టపడలేదు, ఏలి పిల్లలు ఇష్టపడలేదు. ఏలి నీ కుమారుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వారిని సమర్థించో, నీ సేవ నిలబడదు, ఇక నీ సేవ నీతోనే అయిపోయిందనేసాడు దేవుడు. తర్వాత సమూయేలు, చిన్నవాడు సమూయేలుని ఏర్పాటు చేసుకొని సమూయేలు దేవుడు తన సేవను జరిగించాడు. ఇలాంటి పేరు కోసం ఎవరు ఏం చేసిన, ఆయనకి రావాల్సిన పేరు ఆయనకే వెళ్ళాలి, ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకే వెళ్ళాలి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి రావాల్సిన పేరు కనుక ఎవరు దొంగలించినా ఆయన దిగొచ్చేస్తాడు. ఒకటి, ప్రార్థనలు వినడానికి దిగి వస్తాడు. రెండవదిగా ఆయనకి ఎక్కడైనా పేరు రాకుండా ఆయన రావాల్సిన ఘనత ఎవరైనా దొంగలిస్తే వెంటనే దిగి వస్తాడు వాళ్ళని గద్దించడానికి, వాళ్ళని హెచ్చరిక చేయడానికి, వాళ్ళని సరి చేయడానికి. అప్పటి వరకు ఒక్కటే భాష, పరలోకం భాష. అప్పటి వరకు ఒకటే భాష కదా. తర్వాత ఏమైంది? ఇన్ని భాషలు అయిపోయినాయో. అప్పుడు క్యారెతో ఏంటండి క్యారె అంటున్నాడు. ఈ లోపల ఇంకోడా ఊట మాడియా, ఊట నేను நல்லா சாப்பிடுகிறே. సరే தம்பி என்ன இருக்கு, நல்லா இருக்குதா? ఏంటో ఇరికి అంటున్నాడు. ఈ లోపల ఇంగ్లీష్ స్పీచ్ వచ్చాడు. హౌ ఆర్ యు బాయ్? హాయ్ డ్యూడ్, వాట్సాప్ హాయ్ డ్యూడ్, హౌ ఆర్ యు? ఇది ఉండరా బాబు, ఎన్ని భాషలు వచ్చేసినాయి కదా. ఏంటో ఇంటికి లేదనుకో అంటే తారుమారు అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, గందరగోళం అయిపోయింది.
ఎవరెవడు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎన్ని రాష్ట్రాలు అయిపోయాయి. మా పైకి వచ్చి తెలుగులో మళ్ళీ తెలుగులో 2 రాష్ట్రాలు, మళ్ళీ తెలుగులో మళ్ళీ 2 రాష్ట్రాలు, మళ్ళా ఉన్న 1 రాష్ట్రాలు కూడా ఇది వచ్చినారు. ఎన్ని మొక్కలు చేస్తారో తెలియదు. హల్లెలూయా. ఆ ఉన్న విడిపోయిన 2 రాష్ట్రాలు కూడా అలాగే ఉంటే బాగుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కులం పేరట, మతం పేరట విడగొట్టి దేవుడు దిగులు చేస్తే దేవుడు చూస్తూ ఉండడు. ఎక్కడ రావాల్సిన పేరు ఎవరు దొంగలించిన ఒప్పుకోరు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించు, సర్వలోకాన్ని సువార్త ప్రకటించు, అనేక శిష్యులుగా చేయగలన్నాడు. అంతేగాని ఒక చోట ఉండలేదు కదా. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నువ్వు ఉన్న సంఘాలు లేచి అన్ని సంఘాలు తిరగ అనిగాని చెప్పేది. నీవు ఎంతవరకు నీ సంతానం ఉన్నారు, ఎంతవరకు నీ బంధువులు ఉన్నారు, అంతవరకు నీ సాక్షి వెళ్ళాలి, అంతవరకు నీ ద్వారా సువార్త వెళ్ళాలి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు ఎంతవరకు భూదిగంతాల వరకు నీ సువార్త, నీ ద్వారా సువార్త వెళ్ళాలి. మన తోమా గారు అలా అనుకొని ఉంటే, మన తోమా గారు అలాగే అనుకుని మన భారతదేశానికి రాకపోయింటారు. మన సువార్త ఏది? మన దేశానికి రక్షణ ఏది? 12 మంది శిష్యులు 12 దిక్కులు ప్రపంచ దేశాలని కదిలించేట్లుగా వెళ్ళాలి. నా ద్వారా ఆత్మలు రక్షించబడాలి, నా ద్వారా 100 ఆత్మలు రక్షించబడాలి, 1000 ఆత్మలు రక్షించబడాలి. నేను నా కుటుంబానికి పరిమితం అయిపోకూడదు. ఈ దేవుని దర్శనం, ఈ దేవుని ప్రణాళిక, దేవుడి శక్తి సహవాసాన్ని ఇంకా అనేక సంఘాలుగా విస్తరింపచేయును గాక. ఈ సూర్యనెల్లూరు ప్రాంతంలో తరమానికి ఇంకా దేవుడు ప్రతిష్ఠించును గాక. ఉన్నత స్థలములో దేవుడు లేవనెత్తును గాక. అభిషేకించును గాక. అనేక 100 మంది సేవకులు దేవుడు ఈ సహవాసం ద్వారా దేవుడు తయారు చేయను గాక. ఆమేన్. మీరు అనుకుంటే అవుతుంది, మీరు కోరుకుంటే, మీరు ప్రార్థిస్తే ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు సేవ వెళ్తారు. కాబట్టి దేవుడు ఆ దిశగా ఉద్దేశిస్తుంటే, నేను నా పిల్లలు బాగానే ఉన్నాం కదా, నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నా కుటుంబం సాగిపోతుందని సెటిల్మెంట్ అయిపోతుంది, సంతృప్తి పడంటే. నేను ఒక సాక్షి విన్నానండి. పిఏ స్వామి గారు చెప్తుంటే శ్రీకాకుళం, ఆయన దగ్గర ఇక్కడెక్కడ వెస్ట్ గోదావరి ఎక్కడికో వాకింగ్ చెప్పడానికి వస్తే అక్కడ పనులు చేసుకున్నాము. ఒక ఆమె వచ్చిందంట. ఒక ఆమె వచ్చి, అయ్యా పిఏ స్వామి గారు వందనాలంటే, అన్నగారు మీరు మా ప్రాంతంలో ఉన్న వ్యక్తి అని నాకు తెలుసు, నాది కూడా పలానా శ్రీకాకుళం ఏరియాలో పలానా మండలంలో పలానా గ్రామం, మా ఊరు, మా సొంత ఊరు, నేను పనుల కోసం ఇక్కడ వెస్ట్ గోదావరి వచ్చాను. అమ్మ మంచిదమ్మ, వందనాలు. అయ్యా మా ఊరు సువార్త చెప్పాలి, మా ఊరు సువార్త ఎవరైనా ఉన్నారా, సహకరించే వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరా. దేవుడు నమ్ముకున్నారు. మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం? ఏం లేదయ్యా, నేను ఒక 70,000 రూపాయలు పోగు చేశాను. 70,000 రూపాయలు పోగు చేశాను. దేనికి? మరి మీటింగ్ పెట్టాలంటే, మరి మ్యూజిక్ వాయించేవాళ్ళు, మరి ఊరందరికి భోజనాలు పెట్టాలి. ఆశ చూడండి, ఊరు కానీ ఊరు వచ్చి బ్రతుకు తెరువు కోసం తన బిడ్డను పెట్టుకొని పేదరాలు పనులు చేసుకున్న 70,000 పోగు చేసింది తన గ్రామాన్ని సువార్త ప్రకటించడానికి. ఎందుకంత అంటే, మరి మీటింగ్ అంటే ఏంటి? మరి అందరూ భోజనాలు పెట్టాలి కదా, మరి వచ్చిన పాస్టర్లకి మరి ఎంత మంది ఇవ్వాలి కదా, మరి వాయిద్యాలు వాయించడానికి మైక్ సెట్ పెట్టాలి, డబ్బులు అవుతాయి కదా, మరి నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు? మరి నాకు సమయం ఉండాలమ్మా, చూసుకొని చెప్తాను. మరి నీ సమయం చూసుకోవాలి కదా. ఏమనుకోవద్దండి. అయ్యా నువ్వేం అనుకోవద్దు అయ్యా, మీరు మళ్ళా ఒక 6 నెలలు వస్తే 6 నెలలు వచ్చినప్పుడు ఇంకొక 30,000 పోగు చేసి 1,00,000 రూపాయలు అడిగేస్తాను. ఇంకో 30,000 పోయి 1,00,000 రూపాయలు అడిగేస్తాను, మీటింగ్ పెట్టాల్సిందే అడిగిందంట. మరి అంత ఆసక్తి కలిగి పెట్టాలి కదా. మరి అంత ఆసక్తి కలిగి డబ్బులు పోగు చేసి పెట్టలేదు అయ్యారు. పెట్టడానికి నా గ్రామానికి వెళ్తే ఆవిడ వద్దు, నాకు ఆవిడ ఊరోళ్ళు మా
ఊరిదే ఇక్కడ కొన్నట్టుగా, ఆ ఊర్లో ఆడు స్థిరంగా ఉన్నట్టు. ఇక్కడ ఊర్లేరా మీ దేవుడిని నమ్ముకున్నారు అన్నారు వాడు. అప్పుడు అయ్యగారు ఏం చేశారంటే ఊరాల దగ్గర ఊరెలుపులో ఉంది కాదుగా, ఊరాల దగ్గర ఊరెలుపులో ఉంది కాదు కదా, ఊరెలుపులో ఒక మంచి గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్కి తీసుకెళ్ళి పెట్టాడు అయ్యగారు మీటింగ్. హల్లెలూయా. ఆ ఊరెలుపులో మా సంఘాన్ని తెలిసిన కొంతమందిని వాళ్ళు చుట్టుపక్కల మొత్తాన్ని ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చింది కదా, మనకితే చేయాలి కదా. పెద్ద మీటింగ్ పెడితే ఆ తర్వాత మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరు ఇబ్బంది పెట్టలేదు. కొంతమంది విన్నారు, కొంతమంది ఇసుకున్నారు, కొంతమంది అవి అక్కడ దూరం నుంచి అవి మాట్లాడుకున్నారు. మీటింగ్ అయిపోయింది. తర్వాత ఎవరైనా దేవుని తెలుసుకున్నారా, దేవుడిని అంగీకరించారని మళ్ళా ఆయన వస్తే అప్పుడు అడిగింది, అయ్యా ఎవరైనా దేవుడిని నమ్ముకున్నారు, నమ్మారా, ఎవరైనా సువార్త చెప్పారు కదా, అంత కష్టపడ్డాం కదా, అంత ఖర్చు పెట్టాం కదా ఎవరంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక ఆయన వచ్చాడంట. వచ్చి అమ్మ ఆ రోజు అయ్యగారు ఎవరు వచ్చారు కదా, మంచి అయ్యగారు అయ్యగారు బాగా చెప్పాడు వాక్యము, ఆ వాక్యం ద్వారా మా హృదయంలో చాలా తేలిక అనిపించింది, మంచి వాక్యం చెప్పారు అని ఆర్ఎంపీ డాక్టర్ గారు మాత్రం కొంచెం బాగా పొగిడాడంటే ఎవరు దేవుడిని నమ్మరు. అప్పుడు ఆ తల్లి ఏమని తెలుసా, అప్పుడు ఆ తల్లి ఏమనిందండి, అయ్యా ఎవరు రాలేదు కదా, ఆయన కూడా ఊరికే వచ్చి వాక్యం బాగుంది అన్నాడు కదా, నాకు 20 సెంట్లు స్థలం ఉంది. 20 సెంట్ల 20 సెంట్లు స్థలం ఉంది. ఆ 20 సెంట్ల స్థలంలో మందిరానికి ఎంత కావాలో చెప్పు, చెప్పండి. హల్లెలూయా. 20 సెంట్లు మీకు కావాలన్నా ఓకే, మందిరం కట్టాల్సిన ఊళ్ళో. అసలు వదిలితాయో మనిషి తన ఊరినంత వరకు తనకి శాసనంతో ఏదో చెయ్యాలి, తన గ్రామానికి ఏదో చెయ్యాలి, తన సొంత వారు ఏదో చెయ్యాలి, దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని తన కాన్సెప్ట్ అది చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి త్యాగల బిడ్డలు అన్ని గ్రామాల్లో దేవుడు లేవనెత్తును కాక. మీ ప్రాంతాల్లో దేవుని మాట ప్రకటించబడినట్లుగా, దేవుని వాక్యం ప్రకటించబడినట్లుగా. కాబట్టి మీరు ఉన్న చోట ఉన్నాము, సెటిల్ అయ్యాము, స్థిరపడ్డాము, ఇల్లు కుటుంబం అంతా సాగిపోతుంది, అక్కడే ఉండి సంతృప్తి పడిపోవద్దు. వెళ్ళాలి, వ్యాపించాలి, సర్వలోకానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషపడతాడు. ఒక రోజున పరలోక రాజ్యంలో దేవుడు మనకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. చెప్పండి ఆమేన్. ఒక్కొక్కరి ద్వారా 100 ఆత్మలు 1000 ఆత్మలు దేవుడు దయచేయడు కాక. ఆమేన్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫ్యాన్ తెచ్చాడు. ఆ ఫ్యాన్ మీద అల్లం బెల్లం సుబ్బారావు అని రాశాడు. అల్లము బెల్లము సుబ్బారావు. ఏంటి ఆయన పేరు సుబ్బారావు, ఆయన ఇంటి పేరు బెల్లం, ఆయన అమ్మేది అల్లం. ఆయన అమ్మేది అల్లం, ఆయన ఇంటి పేరు సుబ్బారావు, ఆయన ఇంటి పేరు బెల్లం. ఇంకా నేను ఎల్లుల్లిపాయలు చిన్నపాయలు అన్నీ దేవుడి దేవుడు 3 రెక్కలు ఉండబట్టి సరిపోయింది. ఈయన తెచ్చిన 3 రెక్కల ఫ్యాన్కి 3 పేర్లు అక్కడ రాసేయాల. పేరు చెప్పకపోతే కుదరదా? హల్లెలూయా. బండలు పేరు రాయాలి, ఇంక దాని మీద నా పేరు ఉండాలి, సంఘంలో మా పేరు ఉండాలి. దేవుడు ఇస్తాడండి పేరు. దేవుడు మీకు అందరికీ దేవుడి పేరు ఇచ్చును కాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చేంత వరకు దేవుని సన్నిధానంలో మనం దాగి ఉందాం, మరుడై ఉందాం, దేవుని మనస్కులమై ఉందాం. అయితే దేవుడు అక్కడ ఎందుకు దిగొచ్చాడయ్యా అంటే ఆయనకి రావాల్సిన ఘనత మహిమ ఎవరికి వెళ్ళినా ఆయన ఒప్పుకోడు, సంతోషపడడు, దుఃఖపడతాడు. నాకు చాలా భయాన్ని పుట్టించే మాట ఏంటి తెలుసా? చాలా భయాన్ని వణుకుని పుట్టించే మాట. దేవుణ్ణి మహిమపరచునందున హేరోదు రాజు పురుగులు పడి చచ్చెను. ఏమంటే చచ్చిన తర్వాత పురుగులు వస్తాయా? పురుగులు వచ్చినాక వస్తావా? చచ్చిన తర్వాత కానీ పురుగులు వస్తాయి. అయితే పురుగులు పడి చచ్చెను అంటే మనవాడు బతుకున్నప్పుడే పురుగులు పడ్డాయి. అంటే అతని చావు ఎంత దుర్భరంగా మారిందో తెలుసా? అతని చావు ఎంత దౌర్భాగ్యంగా మారిందో.
ఎందుకు ఇవంతా జరిగిందని అంటే దేవుని మహిమపరచనందున. బీ కేర్ఫుల్, జాగ్రత్త దేవుని సంగమా. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. పాట అయినా, సాక్ష్యమైన, పరిచయం అయినా, ప్రార్థన అయినా, ఇచ్చే కానుకైనా దేవుని మహిమపరిస్తే దేవుడు సంతోషపడతాడు. చెప్పండి హల్లెలూయా. దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన అక్కర్లు, మన కొరతలను ఆయన తీరుస్తాడండి. నేను సేవకు రాకముందు చిన్న చోట ఉద్యోగం చేశాను. అక్కడ 800 జీతం ఇచ్చేవాడు. ఆ ఉద్యోగం చేసే చోట అప్పుడప్పుడు సెలవు అడిగేవాడు. మా సార్, ఆయన పేరు కామేశ్వరరావు అని, చౌదరి. నేను సెలవు కోసం వెళ్ళాను అనుకోండి. ఆయన ఏమంటాడంటే ఎక్కడ రాకూడదు అంటాడు. అంటే కూటం కోసం మాత్రమే, ప్రార్థనలకి, సభలకు వెళ్ళడానికి మాత్రమే సెలవులు రాత్రి దాచిపెట్టుకునేవాడు. తిరగటానికి, పిక్నిక్లకి, సర్కస్లకి, బీచ్లకి, పండగలకి, పిండాలకి, తద్దినాలకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఎవరు ఉండాలి? పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి ఉంటే సరిపోతుంది. నీకు తొందరగా అన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయిపోవాల్సింది అంటవా? పెళ్లి చేసే పాస్టర్ గారు అంటే సరిపోతుందిగా. ఆ 7 కుటుంబాలకు సరిపోతుంది. నీకెందుకో అన్ని పెళ్ళిళ్ళలో ఉండాలి. ఏమంటే అప్పుడు నేను ఒకసారి వచ్చి అడిగేవాడు, రే సీను, నా పేరు సీను, లేకపోతే రెడ్డి సీను. ఏ సీను? సీను. అరే సీను, రేపు ఆదివారం రారా, ఒక 50 రూపాయలు ఇస్తాను. 50, నీ 50 రూపాయలు వద్దు, 500 కూడా వద్దు. 50 కదా 500 ఇచ్చిన రాగా ఉద్యోగం. మీకు తెలుసు లేదో, 4 రోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మళ్ళీ ఎక్కడ ఆపేస్తానని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి పెట్టే బాగా చదువుకుని సేవకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన మాకు జీతం ఇస్తాను అంటే నేను సెలవు కోసం ఆగానంటే ఎక్కడో వీడికి మీటింగ్ ఉంది, ప్రార్థన ఉంది. నేను కంచికి చర్ల అక్కడక్కడ సేవ చేస్తున్నాను. మా అయ్యగారి నెంబర్ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు. నేను సేవకి వెళ్ళిపోయిన 2-3 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు. ఏమండి ఫాదర్ గారు అక్కడ మా సీను ఉంటాడు, పిల్లవండి. సీనియర్ అంటే అలాగే తెలుసు, నా పేరు జాషువా కదా. అప్పుడు అంటే ఆయన దగ్గర పని చేసినప్పుడు బాప్తిసం తీసుకోలేదు, కాబట్టి సీనియర్ పేరు. సీనియర్ అయ్యా అంటే అదేనయ్యా, ఇక్కడ చెప్పా. ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్తుంటాడు, అక్కడ సేవ చేస్తున్నాడంటే కదా మీ దగ్గర. అయ్యా ఒకసారి వాడిని పంపించండి అయ్యా, ఆడు రాడిలే బాబు, సేవకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చిన్న వయసులోనే దేవుడి కోసం చేసుకునే తీర్మానాలు ఉన్నాయి చూడండి. దేవుని మహిమపరచాలి. ఏ ఒక్క ఆరాధనను కూడా నేను వ్యర్థం చేయను. ప్రయాణాలు పెట్టుకోలేను. ఎక్కడైనా సరే ఆధారం అయ్యేసరికి ఆరాధన చేయాల్సిందే. ఇది ప్రభు నిర్ణయించిన దినం, ప్రభు ప్రతిష్ఠిత దినం, ప్రభుని మహిమపరిచే రోజు. నాకు అంత వస్తుంది, ఎంత వస్తుంది, నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, 5,000 వస్తాయి, ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా సరే నాకు ఆరాధన వదిలి ఉండలేను. చెప్పండి హల్లెలూయా. దేవుడు మహిమపరుస్తాడు. అది మీ హృదయాన్ని దేవుడి కోసం తీసుకుని తీర్మానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఒకటి, ప్రార్థనలు వినడానికి దిగి వస్తాడు. రెండవది, ఎక్కడైనా ఆయనకు రావాల్సిన పేరు ఎవరికైనా వెళ్తే పొరపాటుని సహించుకునేవాడు కాదండి. వెంటనే దిగి వచ్చి నీ ఉద్యోగమైన తారుమారైపోతుంది, చేతి పనులు తారుమారైపోతాయి, నీ పిల్లల భవిష్యత్తులు తారుమారైపోతాయి. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కోట్ల సంపాదన, లక్షల సంపాదన తారుమారైపోతే. కాబట్టి కోట్లైన సంపాదించు, లక్షలైన సంపాదించు,
దేవునికి పేరు అవుతుందా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ అవుతుందా లేదా? మంచి ముదిమిలో ఐశ్వర్యం గలవాడై దావీదు దేవుల్లో ముగించాడు. మంచి ముదిమిలో ఐశ్వర్యం గలవాడై. అలాంటి ముగింపు కోరుకోవాలి. ముగింపులో కూడా మహిమ దేవునికి వెళ్ళాలి. చెప్పండి ఆమేన్. చావు అయితే నాకు ప్రమోషన్, నాకు మరీ మేలు, ఎంతో విలువైనది. విలువైందంట, మేలంట, లాభమంట, ధన్యులంట. చూసండి, ధన్యులు, మేలులు, లాభము, విలువైంది. ఏంటిదంట? చావు. ఎంతమంది చావుగా? మొన్న బుధవారం ఇంటికి వెళ్ళా. బుధవారం ముస్లిం ఇంటికి వెళ్ళా. మా అమ్మమ్మ సావుకి ఆమె విజయవాడ నుంచి 16,000 రూపాయలు ఆట వ్యాన్ కట్టుకొని తీసుకెళ్ళారు. ఆమె సత్య సావబతిలో ఆమె ఒక్కతే దేవుని నమ్మిందంటే ఎవరు దేవుని నమ్మలా. నేను బుధవారం నేను మా అమ్మ మీరు ప్రార్థన చేద్దాం వెళితే నా ఏళ్ళు పట్టుకుంటుంది. స్పృహలో లేదు, అప్పటికే అయిపోయింది. ఆఖరి క్షణాల్లో ఉంది. ఆ ఇంట్లో ఏమనుకుంటున్నారంటే జనవరి దాకా ఉంటుందేమో, క్రిస్మస్ దాకా ఉంటుందేమో, జనవరి దాకా ఉంటుందంటే బుధవారం నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను. గురువారం మధ్యాహ్నానికి స్తోత్రం. హల్లెలూయా. గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశాడు, మాస్టర్ గారు అండి అమ్మ అయిపోయింది, అమ్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మీరు వచ్చి కార్యక్రమం చేయండి. అక్కడ ఆ ఊళ్ళో చిన్న సంఘం ఉంది, క్రీస్తు సంఘం, పరిశుద్ధాత్మ నామం. వాళ్ళు వచ్చాడే నేను నడిపిస్తాం, నేను చేస్తాం అన్నారు. వాళ్ళు అన్నారు మా మాస్టర్ గారు ఆయన వచ్చాడయ్యా, వేలు పట్టుకుంది, ఆయనే చేయాలన్నారు వాళ్ళు. మన గురువారం జరిగిస్తాయి. ఆ జరిగిన కార్యక్రమం నా కళ్ళ ముందు అలాగే మెదులుతూ ఉందండి. నాకు ఇప్పుడు కూడా దేవుని ఎరుగని అన్నింటిని ఎక్కడ ఆత్మ నశించిపోతుంది, ఎక్కడ ఆత్మ క్షోభిస్తుంది. అయ్యా పాస్టర్ గారు మేము దేవుని నమ్మగలిగినాము, దేవుని ఆ దేవుని ప్రకారమే చేయండి. బైబిల్లో ఏం చెప్తారే, పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ కొవ్వొత్తులు కానీ అసలు సాంబ్రాన్ని కడ్డీలు కానీ అయ్యా ఆమె మాకు ఎంతో మేలు చేసింది. అయ్యా మేము బతికున్నామంటాం, ఆమె పడ్డ కృషి, ఆమె పడ్డ ప్రయాస, మేము తింటున్నామంటాం చేసిన ప్రయాస. ఆమె నా కుటుంబస్తులు పొగుడుతూ ఉంటే, గనపరుస్తుంటే, ఆ ఊరోళ్ళందరూ కూడా మా వెంటడికి మా వెంట నడిచి వస్తుంటే అన్నిసార్లు ఏంటిరా బాబు ఏం జరుగుతుంది ఇక్కడ అస్సలు పడుతుంటే ఆ ఘనతంతా దేవుడికి మహిమ. చెప్పండి హల్లెలూయా. ఒక్కతే దేవుని కొరకు ఆ గ్రామంలో జీవించిందండి. ఆ ఇంట్లో ఒక్కతే దేవుని కలిగి జీవించింది. ఆఖరి క్షణాలు తన ఆత్మ దేవుని సేవకులు ప్రార్థన చేస్తేనే తన ఆత్మ దేవుని ఎందుకు చేర్చబడింది. ఇది కదా ముగింపు అంటే, ఇది కదా మహిమ అంటే. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మహిమ దేవునికి వెళ్ళాలయ్యా. నా బ్రతుకు మూలంగానైనా అది చావు మూలంగా దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. చివరి మాట చెప్తాను చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. 11:17. నోట్ చేయండి. నేను దిగి అక్కడ నేను నీతో మాట్లాడేదను. అందరు చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోట్లో హల్లెలూయా చెప్పండి. నేను దిగి నీతో మాట్లాడేదను. ఒకటి, మన ప్రార్థనలు వెంటనే దిగి వస్తాడు. రెండవదిగా ఎక్కడైనా మనకి ఆయన రావాల్సిన పేరు, ఆయన రావాల్సిన ఘనత రాకుండా మనకి పేరు కోసం మనం ప్రార్థలాడితే మనల్ని హెచ్చరించడానికి వస్తాడు, గద్దించడానికి వస్తాడు, సరిచేయడానికి, మన నాశనం అయిపోవాలని కాదు. మూడవదిగా మాట్లాడడానికి దిగి వస్తాడు. మాట్లాడడానికి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి దిగి వస్తాడు. ఈ మట్టి పురుగునేటువంటి నేను, ఈ మట్టి పురుగు నేను, అద్దెల పురుగుని, అద్దెల పురుగుని నేను, నీటి మీద పొడగ లాంటి వాడిని, చచ్చుల కుక్క లాంటి వాడిని నేను, మిన్నల్ని ఈ వ్యక్తితో ఆయన మాట్లాడే వ్యక్తి
అసలు నేనేంటి ఆయన నాతో మాట్లాడేంటి, నీవేంటి ఆయన నీతో మాట్లాడేంటి, నా బతుకెంత, నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, ఆయన హోదా ఆయన స్థాయి ఏంటి, ఆయన నాతో మాట్లాడేంటి. అలా ఆలోచించుకోవాలి మనం కొన్నిసార్లు. హల్లెలూయా. ఆయనే డైరెక్ట్గా దిగి నీతో మాట్లాడతానంటే ఆయన మాటలు వినటానికి నీకు టైం లేదు. అది వచ్చింది బాధ. నేను దిగి నీతో మాట్లాడుతాను అంటుంటే మరి ఆయన మాటలు వినటానికి ఆయనతో నువ్వు మాట్లాడి టైం స్పెండ్ చేయాలి కదా, పునరుద్ధరణకి వెళ్ళాలి కదా, ప్రతిరోజు వాక్యం చదవాలి కదా, వాక్యాన్ని ధ్యానించాలి కదా, దేవుడి రోజు ఏం మాట్లాడుతుడు వినాలి కదా. విని చదవన్నాయా, వినటానికి కూడా ఆతులు పడుతున్నావా, చెప్పడానికి ఆతులు పడుతున్నావా? వినేవాళ్ళు ఎక్కువ కావాలి, నేర్చుకునేవాళ్ళు కావాలి. నేర్చుకుంటే కదా మనం నేర్పించేవాళ్ళుగా మారుతాం. సగం విని వెనక సగం తెలిసి తెలియక ఎవరికి చెప్తాము, ఎవరంటారు మన బాబు. ఎంతగా వింటామో, ఎంతగా తెలుసుకుంటామో, ఎంతగా నేర్చుకుంటామో అంతగా మనం అనేకులకి బోధించేవారిగా మనం మారుతాం. హల్లెలూయా. దేవుడు ఆదాముతో ప్రతి చల్లపోటున మాట్లాడడానికి వచ్చేవాడు. ఆ రోజు ఉన్నాడా? మాట్లాడడానికి దేవుడు దిగొస్తే మనవాడు ఉన్నాడా? చెట్టు చాటున దాక్కుని. ఎందుకు చెట్టు చాటున ఉన్నామంటే తినకూడదు, తిని దూరంగా ఉంటాడు. కనుక నా ప్రియమైన వాళ్ళ దేవుడు మనతో మాట్లాడడానికి దిగి వస్తాడంటే, అయితే మనం మాత్రము ఫోన్తో మాట్లాడుతుంటాం. హల్లెలూయా. ఎవరి ఫోన్ అంతే, ఎవరు యూట్యూబ్ వాళ్ళదే, ఎవరు ఫేస్బుక్ వాళ్ళదే, ఎవరు వాట్సాప్ వాళ్ళదే. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంతా ఫోనే. 24 గంటలు ఫోనే, సమయం ఉంటే ఫోనే, ఖాళీగా ఉంటే ఫోనే. ఫోన్ వచ్చింది కానీ మనుషులతో మాటలు తగ్గిపోయి అంటారు. ఈ శండాలం వచ్చిన తర్వాత మనిషికి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. అదేదో ఫోన్ అంటే ఆ ఫోన్ మనిషి కాలం బాగానే ఉంది, అదేదో ఫోన్ టచ్ ఫోన్ లేనంతకాలం బాగానే ఉన్నారు. ఏమంటే వింటున్నారా? అడుగులో మెసేజ్లు పెడతారు, ఇవన్నిటికీ రెస్పాండ్ అవుతారు. మెసేజ్లు పెడుతున్నాడు, నువ్వు రెస్పాండ్ అవ్వమని కాదు, అన్నిటికీ రెస్పాండ్ అయ్యో లేనిపోయి. మన ఈ మధ్య ఇలాగే జరిగింది. మా ఊరిలో హ్యాక్ చేస్తారు, ఫోన్ నెంబర్ హ్యాక్ అయిపోయింది, గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిపోయిన సంగతి నీకు తెలియదు. నీ వాట్సాప్లో ఏమేమి కాంటాక్ట్లు ఉన్నాయో నీ వాట్సాప్లో వచ్చి వాళ్ళు పెడతారు, ఇగో డబ్బు సహాయం చేయాలి. నీకు తెలియదు ఆ విషయం. వాళ్ళు ఆల్రెడీ నువ్వు వాళ్ళ సాధనలో ఉంటావు. ప్రొఫైల్ పిక్లో తన ఫోటోలు పెట్టేస్తుంటారు కదా మీరు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మీకు వందనాలు. హల్లెలూయా. హ్యాకర్స్ ఎక్కువైపోయారు, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రిక్వెస్టులు పెడుతుంటే రిక్వెస్టులన్నింటికి స్పందించుకోవాలి, మెసేజ్లన్నింటికి స్పందించొద్దండి. మాకున్న ఫ్రెండ్స్ చాలండి, మీరు రిక్వెస్టులు పెట్టినమేమో ఫ్రెండ్స్ సహవాసం చేయడం మాకు టైం లేదు, మన సమయం లేదు. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడానికి సమయం గురించి దేవునితో మాట్లాడడానికి మన టైం సరిపోదు. ప్రత్యేకించి మన ఫ్రెండ్ రిక్వెస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లో, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నిటికి బాగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. లోకంతో సహవాసం, మనుషులతో సహవాసం, సాతాను గారి శరీరంలో పడిపోతాము. మోసాలు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. భయంకరమైన పాపము, శాపము లోకంలో ఎక్కువగా వ్యాపించి ఉంది. అన్నిటికీ స్పందించొద్దు, రిక్వెస్ట్లు పెట్టద్దు, పెట్టిన వాళ్ళు అసలు నమ్మొద్దు. హల్లెలూయా. నువ్వు అంత పంపిస్తే నీకు 200 చేసి ఇంకొక నెలలో వచ్చింది. ఏమంటే ముందు నువ్వు పంపిస్తేనే 200 ఒక నెలలో వస్తాయంటే అక్కడే అర్థం అవ్వాలి. నువ్వు పంపించలేదు, అక్కడే మోసం ఉంది. అక్కడ
తర్వాత ఇంకా అక్కడ అకౌంట్లు ఉండవు, బ్యాంకులు ఉండవు, ఆ ఫోన్ కాల్స్ ఉంటావు. నువ్వు ఎంత ఇస్తే అంత ఇస్తావు, నువ్వు అంత చెప్తే ఎంత ఇస్తావు, ఎంత మోసం లేదు. గణనీయమైన వాళ్ళరా, దేవునితో మాట్లాడేవాడు ఎక్కడ కూడా ఇరుకుని పడిపోకుండా కాపాడబడతాడు. చెప్పండి హల్లెలూయా. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఏమి అసలు ఏమి తగ్గట్లేదు. ఈ అమ్మాయికి అర్థమైతే కదా, పిచ్చి తల్లికి, ఈ పిచ్చమ్మకి అర్థమైతే కదండి. ఆయనకి ఆల్రెడీ 3 కాంటాక్ట్లు. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత అర్థమైంది అసలు ఆ 3వ వీధిలోనే ఉంది అసలు కాంటాక్ట్. ఈ అమ్మాయి మొదటి వీధిలో ఉంటుంది, అది 3వ వీధిలో ఇంకో కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తెలిసిందే వివాహం అయిందో తెలిసింది. పిచ్చితలకి అర్థమైతే అమ్మానని చెప్పిన మాట లెక్కించుకుంటాయి. ఎప్పుడైతే ఈ అమ్మాయి జీవితం శాపంగా మారిపోద్దో ఇక అప్పుడు చెప్తాడు అసలు కాంటాక్ట్ లేదు. నాకిష్టం అసలు మా ఇష్టాన్ని పెద్దలు అసలు మీరు మీ పెద్దలు ఇప్పుడు ఇంతేనో ఏంటి వాళ్ళు ఏం చూసావంటే 24 గంటలు తిన్నావా, పడుకున్నావా, లేసావా, నిద్రపోయావా అడుగుతాడు. హల్లెలూయా. అడుగుతాడు ఎప్పుడు అడిగావా, తిన్నావు అడిగావు. నాకు ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాడు, ఎంత పెద్ద ఐస్ క్రీమ్ ఒకటి ఇప్పించాడు, అంతే అవుట్. ఐస్ క్రీమ్కే అవుతా, జస్ట్ ఐస్ క్రీమ్కే అంత వీక. ఎవరిస్తున్నారో వినండి, ఎవరిస్తున్నారో ఈ లోకంలో తిండిని చూపించి, వస్త్రాలు చూపించి, ఫ్రెండ్షిప్, సహోదరులాగా సహోదరిలాగా, కొత్త కలిసి అన్నమాట. అన్న అక్క అక్కలోనే ఉంది చాలా తేడా. గణనీయమైన వాళ్ళ మనిషే ఎవరైనా సరే, ఎంత వయసు కలిగిన వాళ్ళైనా మనిషి ఎప్పుడు మనిషిలో మోసం ఉంది. మనుషులన్నీ వాళ్ళు ఖచ్చితంగా మోసపోతాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ మనుషులతో సహవాసం కట్ చేసి దేవుడితో మాట్లాడడం గాక. దేవుడే నీతో మాట్లాడాలంటున్నాడు. ఇంకొక మాట చూడండి, రూతు గ్రంథం 2:13 చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2:13. నా ఏలినవాడా, నీ పనికత్తులలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలైన నాకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక చాలుతాను. హల్లెలూయా. నేను నీ పనికత్తుల్లో ఒకదాన్ని కాకపోయినా నా యందు నీ కటాక్షం ఉంచి ఆదరించి ప్రేమతో మాట్లాడి, ఎలా మాట్లాడిన బోయాజు రూతుతో ప్రేమగా మాట్లాడి, బోయాజు యేసుక్రీస్తు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. దేవుని ఎరుగని అన్వేషణలో వాగ్దానం లేని వారు, ఆయన తోటలో పనిచేసే పనివాళ్ళం కూడా కాదు, పనికత్తుల్లో ఒకదాన్ని కాకపోయినా నా దేవుడు నన్ను ప్రేమతో మాట్లాడాడు, నన్ను ఆదరించాడు, ఒకదానిగా నన్ను చేర్చుకున్నాడు. నా యందు ఆయన తన కటాక్షాన్ని నిలిపాడు. చెప్పండి హల్లెలూయా. తన కటాక్షాన్ని నిలిపాడు. నేను అందుకే ఇప్పుడు నేను భాగ్యవంతుడిగా మారాను. అందుకే ఇప్పుడు భాగ్యవంతురాలుగా మారాను. తన సంతానము వ్యాపించడం ప్రారంభించింది, సంతానం విస్తరించడం ప్రారంభించింది. దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే, దేవుడు తన కటాక్షాన్ని మన మీద చూపితే మన స్థితిగతులన్నీ మారిపోవును గాక, మన పరిస్థితులన్నీ మారిపోవును గాక, మనకున్న వ్యతిరేకతలు ఆటంకాలను తొలగిపోవును గాక. దేవుని సంవత్సరంతో ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆదరణగా కటాక్షము చూపి మాట్లాడును గాక. ఆయన తన పనికత్తుల్లో ఒకదానిగా రూతును చేర్చుకున్నట్లుగా మనందరూ తన హృదయంలో చేర్చుకోవడం గాక. తన మనసులో
దీవెన చేసుకున్నాక మనం కూడా అలాగే మాట్లాడాలి. మనం కూడా మన తోటి వాళ్ళతో అలాగే మాట్లాడాలి. మన సమకాలీకులతో అలాగే మాట్లాడాలి. మన సంఘంతో అలాగే మాట్లాడాలి. మన పిల్లలతో అలాగే మాట్లాడాలి. వాడు నా కులం కాదండి, వాడు మా జాతి కాదండి, వాడు మా భాష కాదండి. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆదరణగా మాట్లాడాలి. వాడు దేవుడిని నమ్మలేదండి, నేను దేవుడిని నమ్మానండి, నేను మహాపరిశుద్ధుడిని, మహాపరిశుద్ధురాలండి. వెళ్ళాలి పెళ్ళికి, పిండాగుడికి వెళ్ళాలి, సాగు భోజనానికి వెళ్ళాలి, తిన్నా తినిపోయి వెళ్ళాలి. హల్లెలూయా, వెళ్ళి రావాలి. సహవాసాలు కంటిన్యూ చేయాలి. అలాగే ఒకరోజు నీ ప్రేమ వాళ్ళకి అర్థమవ్వాలి, నీ విశ్వాసం వాళ్ళకి అర్థమవ్వాలి. తెగదంపులు చేసుకోకూడదు. మనమేదో భక్తులైంటూ పరిశుద్ధమైనట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక అన్నిజనులు మిగిలిన వాళ్ళందరూ శాపగ్రస్తులు, దేవుని ఎరగిన వాళ్ళు అన్నిజనులు అన్నట్టుగా మనం బిహేవ్ చేయకూడదు. మంచి రిలేషన్ కంటిన్యూ చేయాలి, మెయింటైన్ చేయాలి. మన తోటి వారితో, మన సమకాలికులతో, బంధువులతో, స్నేహితులతో, రక్త సంబంధులతో, నీ ఇరుగు పరివారితో మంచి సహవాసం మెయింటైన్ చేయాలి. పైపెచ్చి పండగ సీజన్లో మరి ఎక్కువగా నీ ప్రేమను చూపించాలి. చెప్పండి ఆమేన్. నీ క్రియల్లో ప్రేమను చూపించాలి. యేసు ప్రభు జన్మదిన సందర్భంగా బట్టలు పెడతావు, కేకులు పెడతావు, అన్నం పెడతావు, బహుమానాలు ఇస్తావు, శిక్షణ కోరికలు ఇస్తావు. ఏమండి, ప్రేమ ఆదరణ కనబడాలి. దేవుడు మనతో మాట్లాడకపోతే మనం రక్షణ పొందేవాడు కాదు కదా. ఆయన మనతో ప్రేమగా ఆదరణగా మాట్లాడబట్టి మనం రక్షణ పొందాం, దేవుని కృపలో ఉన్నాం. హల్లెలూయా. అలాగే మనం కూడా అందరి పట్ల ప్రేమను దేవుడు చూపించాలి. వాళ్ళ అత్తమ్మ ఏదో అనింది అనుకో, అత్తలు కూడా లేదు, అందరూ ఎప్పుడో అనింది. పెళ్ళైన కొత్తలో కాబట్టి ఇద్దరికి సరిగా అవగాహన తక్కువ కాబట్టి. ఏమంటే నువ్వు అప్పుడు ఏం చేసావు తెలుసా, నువ్వు అప్పుడు ఏమన్నావు తెలుసా, నాకు బాగా గుర్తు. నాకు నువ్వు మర్చిపోయి నేను మర్చిపోను, నేను వదలను, నీ సంగతి తెలియతా, నీ అంత చూస్తా. నువ్వు మర్చిపోయి నేను మర్చిపోయి ఇంకేం మర్చిపోయి ఇంకేం మారినట్టు. ఈ అత్తమే మామూలు అత్తమే కాదు, ఈ అత్తం కూడా అట్లాంటిదే. నరం తీస్తా, తోడు తీస్తా, ఎముకలు ఇరుస్తా, తోడు తీస్తా, ఎముకలు ఇరుస్తా. ఇప్పుడు కోడలు నేను తక్కువగా నువ్వు అనే లోపల నీ తోడు తీసేస్తా. అత్తమ్మ జాగ్రత్తగా ఉంది. హల్లెలూయా. పెద్ద కోడలు వచ్చి అయ్యగారికి చెప్తుంది. అయ్యగారు, ఒక అత్తమ్మ వచ్చి అయ్యగారు చెప్తుంది, అయ్యగారు మా పెద్ద కోడలు అసలు కోడలు చెప్తుంది అత్తగారు మీద, కోడలు చెప్తుంది అత్తగారు, అయ్యా మా అత్తమ్మ ప్రేమ లేదయ్యా, మా అత్తమ్మ మంచిది కాదయ్యా, అసలు మా అత్తమ్మకి ఎంత చేసిన విలువ లేదయ్యా, మా అత్తమ్మ గురించి జ్ఞాపకం చేయ. అప్పుడు మా అయ్యగారు అన్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక చిన్న కొడుకు ఉన్నాడుగా, చిన్న కొడుకు ఆడికి పెళ్ళి అయిద్దిగా, ఆడికి పెళ్ళి అయితే చిన్న కోడలు వస్తుందిగా, ఆమె చూసుకుంటుంది. ఈ కోళ్ళ మాస్టర్ ఏం చెప్తున్నాడు, నేనేం చెప్పాను ఆయన ఏం చెప్పాడు, చిన్నకోళ్ళ అర్థం ఏంటి అదేం అర్థం కాదు. అప్పుడు నేను అర్థం గురించి చెప్తే చిన్నకోళ్ళ అర్థం అంటే కొన్ని దినాల తర్వాత చిన్నకోడికి పెళ్ళి చిన్నకోళ్ళు వచ్చింది. ఈ పెద్ద కోళ్ళతోనైనా అత్తమ్మతో మాట్లాడాలనుకునేది. ఇప్పుడు చిన్నకోళ్ళు వచ్చిందా ఆమె మాట్లాడుతూ ఒప్పుకోరు. ఇప్పుడు నోటీస్ ఏదైనా ఎక్కువ తక్కువ ఒక్క మాటగా మాట్లాడిననుకో చిన్నకోళ్ళు దెబ్బేసేసి రెడీగా ఉంది. చూసావా, కోళ్ళ ప్రార్థన, పెద్ద కోళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎక్కువ తక్కువ మాట్లాడమాకండి. అత్తమైనా కోడలు అయినా ఒకరోజు అత్త కావాల్సిందే. కాబట్టి ప్రేమగా, ప్రీతిగా, ఆదరణగా, కలగలుపుగా, కలిసి ఐక్యతగా పరామర్శించినాడు, పలకరించుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదం అవుతాయి. ఇంకొక మాట చదవండి, ప్రార్థన చేసుకున్నాం. ఆదికాండం 50:21 ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 50:21 50:21.
కాబట్టి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడును. హల్లెలూయా. ఇక్కడ యోసేపు సహోదరులతో అలాగే చేశాడు. వారిని పోషించి ప్రేమించి ఆదరించి ప్రీతిగా మాట్లాడును. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, గతంలో చేసిన కీడు జ్ఞాపకం చేసుకున్నారా? గతంలో యోసేపు నన్ను మాటలు యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడా? పొరపాటును జ్ఞాపకం చేసుకోవట్లేదు. మీరు కీడు చేశారు, దూషించారు, నన్ను ఇబ్బంది పెట్టారు, కొట్టారు, నిందించారు, గుంటలో పడేశారు, పశువులన్నిటిగా అమ్మేశారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. అంతేనా? అదే రాసిన పాట. మీరు కీడు ధరించారు నిజమే, మీరు మమ్మల్ని కొట్టారు నిజమే, హింసించారు నిజమే, దూషించారు నిజమే, దేవుడు మేలుగా మార్చాడు. అందుకని నేను కీడు ప్రతి కీడు చేసే వ్యక్తిని కాదు, దోషులు ప్రదోషం చేసే వ్యక్తిని కాదు. నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని ప్రీతిగా మాట్లాడేది క్రైస్తవుడి అనుభవం. ఇది ఆత్మీయ అనుభవం. ఇది మన అనుభవంగా మార్చుకోవాలి. మనం మాట్లాడాలి. మనం దేవుడు మనతో అలాగే మాట్లాడాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అద్భుతాలు సూచుకు ఈ మహత్కార్యాలు చేయను గాక. దేవుడు దిగివచ్చి మనతో మాట్లాడును గాక. దేవుడు దిగివచ్చి మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చును గాక. దేవుడు దిగివచ్చి ఎక్కడైనా దేవునికి మహిమ రాకుండా మనం ఆయన మహిమ దొంగలిస్తున్నామేమో, దేవుడి సంవత్సరాలతో సరిచేసి శుద్ధీకరించును గాక. చెప్పడామే. హల్లెలూయా. అందరికీ ఉద్యోగం వస్తుంది, అందరికీ ఉద్యోగం వస్తుంది, కానీ వాళ్ళ అమ్మాయికి రావట్లేదు. వాళ్ళు ఎవరో అన్నారు, వాళ్ళకి చెయ్యి తడిపితే ఉద్యోగం వచ్చేసిద్దయ్యా అన్నారు. ఆ చెయ్యి తడపడం ఎందుకులయ్యా, మేము ప్రార్థన చేసుకుంటాంలే. చెయ్యి తడపడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. వీళ్ళు ఏం ప్రార్థన చేసుకుంటున్నారు? బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ఆరాధన, మధ్యలో స్వార్థ పూట, ఏ పూట ఉంటే ఆ పూట తల్లి కూతురు పరిగెత్తున్నాడు. ఇదే పనులు ఉంటాయి. ప్రార్థన చేసుకుంటామని చెప్పారు కదా, వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో రాజకీయ నాయకులతో మాట్లాడి ఎంత కొంత లక్షలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వచ్చేస్తే ఉద్యోగం తీసుకోవాలి కదా. మా దేవుడు ప్రార్థన ఆలోచిస్తాడు. అయ్యా మా దేవుడు మాకు తెలుసు, మా దేవుడు మాకు జవాబిస్తాడు. తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి ఉద్యోగాలు ఇస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ అటెంప్ట్ లో ఈ అమ్మాయికి ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్. సఫలమైన గట్టిగా ఏం చేయలేదు. వాళ్ళు ఎవరు చేయి తడపలేదు, ఎవరు చేతులు చాపలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ప్రార్థన పరిగెత్తారు. ఏ సంఘ ప్రార్థన, ఏ బయట ప్రార్థన, ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థన, ఏ ఆరాధన అంటే ఆరాధన వల్ల మేము వదలకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మా ప్రార్థనలు వింటాడు. చెప్పండి అవునా? ఆయన దిగుడు వచ్చే దేవుడు అద్భుతాలు చేయను గాక. ఈ మాట వినికిడిలో పరిశుద్ధాత్మను ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. కూర్చుండుట, లేచి ఉండుట, నీ కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగినాను. అయ్యా బాగుగా
దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయన దిగి వచ్చే దేవుడు. ఎందుకు దిగి వస్తున్నాడు అంటే మనతో మాట్లాడటానికి దిగి వస్తున్నాడు, మనల్ని చూడటానికి దిగి వస్తున్నాడు, మనతో నడవటానికి దిగి వస్తున్నాడు, మనల్ని సరిచేయటానికి దిగి వస్తున్నాడు. ఏది పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను అర్థం చేసుకొని ఆయన చిత్తములో జీవించినట్లయితే ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని అభివృద్ధిపరచడానికి, మనల్ని విస్తరింపచేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. మనకి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన యొక్క సమస్యలను చూడటానికి, మన ఇబ్బందులను చూడటానికి, మన అంగలార్పును చూడటానికి ఆయన దిగి వస్తున్నారు. నేను పిల్లలు ఒకసారి పరిశీలిస్తున్నాం. ఆయన నిన్ను చూస్తున్నాడు. దేని పిల్లారా, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన దిగి వచ్చి నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకో. ఆయన దిగి మాట్లాడటానికి దిగి వస్తున్నాడు. పెరిగిపోయిన నిన్ను ఆదరించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ బ్రతుకును సరిచేయటానికి ఆయన దిగి వస్తున్నారని సంగతిని గుర్తుపెట్టుకున్నాడు. చూద్దాం. పరిశుద్ధాత్మదేవుడు దేవుడి బిడ్డల మన అందరితో కూడా మాట్లాడింది. మన జీవితాలు ఏ విధమైన సంగతి పరిచేస్తున్నాం. దేవుని స్వరం వింటున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శబ్దానికి లోబడుతున్నామా? లేకపోతే దేవుని వేరొక శబ్దాన్ని వింటున్నామా? వేరొక దానికి సమయం ఇస్తున్నామా వినటానికి? మన సంగతిని ఒకసారి పరిశీలిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో పెద్దలు ఏమి ప్రార్థించారు?